హాయ్ అండి. వెల్కమ్ టు మీ వీరు రజిత వ్లాగ్స్. నా పేరు రజిత. మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ఈ రోజు రెసిపీ అయితే చికెన్ నూడిల్స్ సూప్. ఈ వీడియో అయితే ఫస్ట్ షార్ట్ కి చేద్దాము అని చెప్పి ప్రిపేర్ చేశాను. కానీ దీంట్లో కొన్ని డీటెయిల్ గా చెప్పాల్సినవి ఉన్నాయి. అందుకోసమని లాంగ్ వీడియో కింద కన్వర్ట్ చేశాను. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను. నూడిల్స్ అన్నానని చెప్పి అన్హెల్దీ ఫుడ్ అయితే కాదు, కొంచెం హెల్దీగానే చేసుకుందాము. ఇది 4 మెంబర్స్ కి ప్రిపేర్ చేస్తున్నాను. హాఫ్ కేజీ బోన్స్ చికెన్ తీసుకున్నాను. దీనికి బోన్స్ ఉంటేనే బాగుంటాయి. సో బోన్స్ ఉన్నవి ఇలా శుభ్రంగా వాష్ చేసేసి కుక్కర్ లో వేసుకోవాలి. హాఫ్ కేజీ చికెన్ కి ఒక 4 to 5 గ్లాసెస్ వరకు పోసుకోవచ్చు. నేనైతే 4 గ్లాసెస్ పోస్తున్నాను. ఇన్ కేసు అవసరం అయితే గనక తరువాత అయినా పోసుకోవచ్చు. ఫస్ట్ 4 గ్లాసెస్ వాటర్ పోసుకొని ఇందులోనే 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు ఈ చికెన్ కి పట్టినంతే వేసుకోండి. రెసిపీ మొత్తానికి ఇప్పుడే వేయొద్దు. పెప్పరు ఇదైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకుంటే గనక చికెన్ కి కూడా కొంచెం స్పైసీనెస్ పడుతుంది. నెక్స్ట్ ఒక ఆనియన్ పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్లిపాయలు జస్ట్ కొంచెం క్రష్ చేసి వేసుకొని అందులోనే కొంచెం పసుపు వేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి. స్టవ్ కూడా మరి హైలో పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే గనక లోపల వరకు చికెన్ మంచిగా కుక్ అవుతుంది. ఇది కుక్ అయిపోయే లోపు ప్యారలల్ గా నూడిల్స్ కూడా ఉడికించుకుందాం. దీనికోసం పాత్రలో 3 గ్లాసులు వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులోనే వెజ్ ఆటా నూడిల్స్ తీసుకున్నాను. దీని ప్లేస్ లో మీకు నచ్చిన వీట్ ఫ్లోర్ ది ఏ నూడిల్స్ అయినా వేసుకోవచ్చు. ఈవెన్ రైస్ నూడిల్స్ ఉంటాయి కదండి, అవి వేసుకున్నా గానీ బాగుంటాయి. నేను ఇవైతే జస్ట్ 2 పీసెస్ వేస్తున్నాను. ఇవైతే మూత పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. బాగా ఉడికిపోతాయి కదండి, ఆ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసేసి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. వాటర్ స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపు కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. ఇక దీన్ని పక్కన స్టవ్ పక్కన పెట్టేసుకొని దీంట్లో నుంచి ఈ చికెన్ పీసెస్ ఉంటాయి కదండి, అవన్నీ సపరేట్ చేసుకోవాలి. అండ్ దీంట్లో స్పైసెస్ అంటే మిరియాలే వేస్తామండి. సో దట్ దానికి తగ్గట్లుగానే మిరియాలు వేసుకోవాలి. ఈ వాటర్ లో వేసేవన్నీ కూడా స్ట్రెయిన్ చేసేస్తాము. సో దానికి తగ్గట్లుగానే ఎక్కువ వేసుకుంటే గనక ఆ స్పైసెస్ దానికి పడతాయి. అవి తీసేసినా కానీ ఫ్లేవర్స్ అన్ని సూప్ లో ఉండిపోతాయి. ఇది ఓవరాల్ గా చూసుకుంటే గనక రెసిపీ కొంచెం లాంగ్ ప్రాసెస్ అనిపిస్తుంది, కానీ ప్యారలల్ గా చేసుకుంటే గనక చాలా ఈజీగానే అయిపోతుంది. ఇన్ కేసు మీరు వెజిటేరియన్ అయితే గనక ఈ చికెన్ ప్లేస్ లో సోయా గ్రాన్యూల్స్ దొరుకుతాయండి, అవి వేసుకొని కూడా చేసుకోవచ్చు. దానికి ఇలా బాయిల్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. జస్ట్ హాట్ వాటర్ లో నానబెట్టేసుకొని వెజిటేబుల్ స్టాక్ ఏదైనా ఉంటే దాంతో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ లో నుంచి ఇవి తీసాం కదండి, వీటినైతే చిన్న చిన్న పీసెస్ లాగా చేత్తోనే మెదిపేసుకుంటే ఈజీగా వచ్చేసేస్తాయి. బోన్స్ అన్ని సపరేట్ చేయాలండి. బోన్స్ ఫ్లష్ సపరేట్ చేసుకుంటే ఈ తినేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, బోన్స్ ఎక్కడ తగలకుండా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ చికెన్ స్టాక్ అంతటిని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇది సూప్ కింద యూస్ చేసేస్తాము. ఇవన్నీ ప్రీ ప్రిపరేషన్స్ అండి. ఇక మెయిన్ రెసిపీ వచ్చేటప్పటికి బాండీలో ఆయిల్ వేసేసుకొని దానిలోనే సన్నగా కట్ చేసుకుని గార్లిక్ వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్, ఈ క్యారెట్ అయితే కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి, క్యాబేజ్, ఇంకా మీకేమన్నా వెజిటేబుల్స్ ఉన్నా కానీ అవి కూడా వేసుకోవచ్చు. లైక్ గ్రీన్ పీస్, కార్న్, బీన్స్, క్యాప్సికమ్ ఏదున్నా కానీ వేసుకోవచ్చు అండి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చింది అన్న తర్వాత ఆల్రెడీ కుక్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, అది వేసేసుకోవాలి. ఇదంతటిని బాగా కలుపుకొని ఒక 2 minutes ఈ ఆయిల్ లోనే ఫ్రై అవ్వనివ్వాలి చికెన్ ని. దీని తర్వాత మనకి నచ్చిన స్పైసెస్ వేసుకోవచ్చు. లైక్ పెప్పరు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో. నేను ఓన్లీ పెప్పరే వేస్తున్నానండి. పెప్పర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే గనక కొంచెం ఘాటుగా ఉంటుంది తాగుతుంది. ఇందులోనే మ్యాగీ మసాలా, బాయిల్ చేసుకునేవి ఉంటాయి కదండి, వాటి మ్యాగీ మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ స్టాక్ అంతా వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇవి బాగా బాయిల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు దీంట్లోనే మనకి స్పైసెస్ అన్ని సరిపోయినాయో లేవో చూసుకోవాలి. లైక్ ఉప్పు, పెప్పరు అవన్నీ. అంతేకాకుండా సూప్ కన్సిస్టెన్సీ కూడా చూసుకోండి. చిక్కగా ఉంటే గనక కొంచెం వాటర్ వేసుకోండి. లేదు అనుకుంటే సరిపోయింది అనుకుంటే గనక ఇక బాయిల్ చేసుకున్న నూడిల్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకోవాలి. మీకు ఇవి నచ్చవు అనుకుంటే గనక రైస్ నూడిల్స్ తో కూడా ట్రై చేయొచ్చు, అది కూడా బాగుంటుంది. మా ఇంట్లో నూడిల్స్ అలా అంతా అలౌడ్ లేదు. 1 month కి ఒకసారి అలా తీసుకుంటూ ఉంటారు. ఈవెన్ మీరు కూడా ప్యాకేజ్డ్ ఫుడ్ అసలు అలౌ చేయొద్దండి ఇంట్లో. ఈ నూడిల్స్ వేసిన తర్వాత జస్ట్ ఒక 5 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుంది, అంతా దగ్గరకు వచ్చేస్తుంది. అంతే, చికెన్ నూడిల్స్ సూప్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే కనుక ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.